హలో ఎవ్రీవన్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇటీవల తాజాగా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్లో పెట్టుకొని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోయింది. కింద కామెంట్ చేసిన వాడికి లింక్స్ కూడా ఇచ్చేసాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. మరి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఒక చిన్న టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చారంటే ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేసి ఒక చిన్న టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకసారి గమనిస్తే చూడండి, మీరు ఇక్కడ ల్యాబ్ అటెండెన్స్ అనేసి, స్టోర్ కీపర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, రికార్డర్ క్లర్క్, రికార్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రఫీ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఈసీజీ, రేడియోగ్రఫీ టెక్నీషియన్ సిటీ స్కాన్, అనస్థిసియా టెక్నీషియన్, దోబీ ప్యాకర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్ హెవీ వెహికల్, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్ లాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 52 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్లుగా ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఓకేనా. మరి ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వివరాలకి ఇస్తే చూడండి, మనకి కట్ ఆఫ్ డేట్ అనేది మీరు ఫిబ్రవరి 8వ తేదీ 2024 తేదీ ప్రకారం మీకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టేబుల్లో మీరు గమనిస్తారు చూడండి, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వారు 5 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, జీతం ఎంత ఇస్తున్నారు అనేసి ఇక్కడ చిన్న టేబుల్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పోస్ట్ అనుసరించి మనకి జీతం కూడా మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ అనుసరించి మన క్వాలిఫికేషన్ కూడా ఉందమ్మా. క్వాలిఫికేషన్ సంబంధించి చూడండి, ఈ టేబుల్లో మనకి డీటెయిల్గా మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా. ల్యాబ్ అటెండెన్స్ అనే పోస్టులకి చూసుకుంటే మనకి మస్ట్ హ్యావ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ బీఎస్సీ, ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి మీరు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చును. మీకు 15,600 జీతం కూడా ఇస్తామంటున్నారు. కేటగిరీ వైజ్ కూడా మనకి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ క్యాండిడేట్స్ కూడా ఎన్ని పోస్టులు కేటాయించారు అనేసి డీటెయిల్గా మన క్యాస్ట్ వైజ్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా అనేసి ఇక్కడ నుంచి క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద కామెంట్ సెక్షన్లో మీకు అయితే పిన్ చేస్తాను. కొన్ని పోస్టులకు 15,600, కొన్ని పోస్టులకు మనకి 19,000, కొన్ని పోస్టులకు 20,000 కూడా జీతం ఇచ్చే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. ఓకేనా. తర్వాత చూడండి, మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే మనకి టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా. ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చారు అనే దాని గురించి తెలుసుకుని ఇక్కడ చూడండి, మీకు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది మీకు ఈ మంత్ మన సెప్టెంబర్ 20వ తేదీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఈ మంత్ 20వ తేదీ నుంచి మీకు ఇదే మంత్ ఎండింగ్ అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని దాని గురించి కూడా నేను మీకు అయితే చెప్తాను. టోటల్గా మీకు అప్లై చేసుకున్న రోజు నుంచి మీకు సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ చూసుకుంటే మీకు మెరిట్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తే మీకు సెలెక్షన్ అక్టోబర్ 10వ తేదీన మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే మీకు అక్టోబర్ 14వ తేదీకంతా మీకైతే జాబ్లు అయితే ఉండడం జరుగుతుంది. అంటే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది. మీకు అక్టోబర్ 14వ తేదీన మీకైతే మెరిట్ లిస్ట్ అయితే పూర్తిగా రిలీజ్ చేస్తాము అనేసి టేబుల్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా. సెలక్షన్ ప్రొసీజర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటాము అనేసి డీటెయిల్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందమ్మా. 5th పాయింట్ ఒకసారి గమనిస్తే మీకు చూడండి, మీరు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మీరు అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనేసి చూడండి, కింద మనకి ఇది నోటిఫికేషన్ అమ్మా, పైన ఉండేదంతా నోటిఫికేషన్ మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అప్లికేషన్ అయితే ఉందమ్మా. ఓకేనా. అప్లికేషన్ మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయితే చేయవలసి ఉంటుందమ్మా. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటు ఇక్కడ కొన్ని మనకి సెల్ఫ్ అటాచ్ డాక్యుమెంట్స్ అనేసి కొన్ని కాపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 12 పాయింట్స్ మనకి ఏమైతే ఉన్నాయో ఇట్లా ఉండేటివన్నీ కూడా మీరైతే జిరాక్స్ కాపీస్ మాత్రమే, జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ మొత్తం కూడా మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించవలసి ఉంటుందమ్మా. అదేవిధంగా ఫీజెస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫీజెస్ చూడండి, డీటెయిల్గా మొత్తం కూడా మెన్షన్ చేశారు ఇక్కడ ఫీజెస్ అనేది. చూడండి,
అంటే మీరైతే డీడీ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకేనా. డ్రాప్ బ్యాంకర్ చెక్ ఫర్ ఆర్ఎస్ 500 రూపీస్ మీరైతే ఫీజెస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఖమ్మం టువార్డ్ అప్లికేషన్ ఫీజెస్ టు అటాచ్ టు ది అప్లికేషన్ ఫామ్ అమ్మా. సో ఓకేనా. సో ఈ టైం మీద మీరు గవర్నమెంట్ సంబంధించి లేదంటే ఏదైనా బ్యాంక్స్లో మీరు కూడా డీడీ తీసుకొని ఆ డీడీని కూడా మీరు అప్లికేషన్తో పాటు పంపించవలసి ఉంటుందమ్మా. సో ఒరిజినల్స్ మీ దగ్గరే పెట్టుకోండి. ఓన్లీ జిరాక్స్ కాపీ తీసి దాన్ని మాత్రం మీరైతే పంపించవలసి ఉంటుందమ్మా. సో అప్లికేషను, ఈ సెల్ఫ్ అటెస్ట్ డాక్యుమెంట్స్, ఈ డీడీ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్కి మీరైతే పోస్ట్ ద్వారా అయితే పంపించవలసి ఉంటుంది. సో అడ్రస్ ఏం లేదు, మనం డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం అమ్మ. ఓకేనా. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. ఓకేనా. ఈ అడ్రస్కి మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈ అడ్రస్కి మీరైతే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇది మన నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. ఎవరికైనా అర్జెంట్గా జాబ్ కావాలి అనుకునే వరకు మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.